సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన అసలు మీకు ఎందుకు కలిగింది? మనం వాళ్ళకేమో ఆస్తులు రాసి ఇవ్వట్లేము, అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయట్లేము. బట్టలు లేని వాళ్ళకి బట్టలు కొనిస్తాము, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టిస్తాము, పిల్లలు ఉంటారు అనాథ ఓల్డ్ ఏజ్ పిల్లలు, వాళ్ళకి ఫ్రూట్స్ కొనిస్తాము. దాంట్లో మనం ఏం వాళ్ళ కడుపు నింపుతున్నాము, ఒంటి మీద బట్ట కొనిస్తున్నాము. అలాంటప్పుడు మంచి పని కదండి. నా పిల్లలకు కొనిస్తున్నా అనుకుంటాను, ప్లస్ నా అమ్మ నాన్నకి పెడుతున్నా అనుకుంటాను. నాకు పేరెంట్స్ లేరు. ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది మీ నియోజకవర్గం అనే కాకుండా చాలా ప్రదేశాల నుంచి కూడా అందరి ప్రేమాభిమానాలు మీరు సొంతం చేసుకున్నారు. మరి మీలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే బాగుంటుంది అని మిమ్మల్ని అభిమానించే వాళ్ళే కానీ మీ సహాయం పొందే వాళ్ళే కానీ ఖచ్చితంగా అనుకోవచ్చు. అట్లాంటప్పుడు మరి మీకు రాజకీయంలోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? సో ఇప్పుడు రాజకీయ పరంగా అంటే ఇప్పుడు నేను చేసే పనులకి నేను ఒక రాజకీయంలో నేను ఎంటర్ అయినా కూడా పర్లేదండి, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా చేయగలగడానికి ఇంకా నాకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే ప్రత్యేకంగా మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం పార్టీ మీద అభిమానమా లేక రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు ఈ పార్టీని ఇష్టపడుతున్నారు? ఫస్ట్ అప్పుడు మన కాంగ్రెసే తీసుకొచ్చింది మహిళా డోక్రా లోన్స్ అని, దాని తర్వాతకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ అని, రేషన్ కార్డ్స్ అని, మొత్తం ఆల్మోస్ట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అదనేది నాకు ఆ పార్టీ మీద అభిమానం ఒకటి ఉంది. గవర్నమెంట్ ఏదైనా సరే చేసే పనులను బట్టి మనకు ఆలోచన వస్తుంది కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ గారు అంటే ఒక ఫ్యాషన్. తెలుగుదేశం పార్టీలో అంటే అప్పుడు కూడా ఆ పార్టీతో కొంత ప్రయాణం చేస్తున్నారు కదా, ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందనుకుంటున్నారు? తను పెట్టిన 6 గ్యారంటీస్ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు అమల్లోకి వచ్చినాక సక్సెస్ఫుల్గా కొన్ని కంప్లీట్ చేసేస్తారు. అందులో కొన్ని కంప్లీట్ చేసిన దాంట్లో కూడా అండ్ 500 రూపీస్కు గ్యాస్ అని చెప్పేసి మహిళలకు చాలా ఆదా చేశాడు. అండ్ ఆర్టీసీ బస్ చాలా ఫ్రీ పెట్టారు. ఒకవేళ కనుక కొలను హనుమంత్ రెడ్డి గారు కనుక మీకు కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చేయగలరు? ఇప్పుడు పార్టీ తరపున అన్నయ్య ఇచ్చినా ఓకేనండి, ఇవ్వకుండా నేను చేస్తాను. నేను పార్టీకి వీరాభిమానిని, సోషల్ సర్వీస్ చేస్తాను ఓన్గా. అలాంటప్పుడు నాకు ఇంకా హనుమంత్ రెడ్డి గారు ఇంకా అవకాశం ఇస్తే నేను ఇంకా ఏ విధంగా చేస్తున్నా మీరే ఊహించండి. వెల్కమ్ టు V5 న్యూస్. లీడర్ ఇవాళ మన లీడర్ ఒక స్పెషల్ లీడర్ అనే చెప్పాలి. గంగుల అంజలి యాదవ్ గారు, GMS మెమోరియల్ ఫౌండేషన్ అధినేత. తన స్పెషాలిటీ ఏంటి, తనను ప్రత్యేకంగా ఎందుకు ఈరోజు మన V5 స్టూడియోకి మనం ఇంత ఆదరిస్తూ ఆమెని మనం పిలవడం జరిగింది, ఎన్నో విషయాలు తనతో ఈరోజు చర్చించుకుందాం. నమస్తే అండి అంజలి గారు. హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. అంటే ఒక బొటిక్ నుంచి మీరు మీ వ్యాపార రంగం ప్రారంభించి రియల్ ఎస్టేట్ వ్యాపారం వరకు మీరు ఎదగడం జరిగింది. దాని నుంచి స్వయం కృషితో మీరు ఎదిగి ఈ ఫౌండేషన్ పెట్టారని మేము విన్నాం. అవునండి. అంతే కదండి, ఈ ఫౌండేషన్లో ప్రత్యేకంగా మీరు వికలాంగులే కావచ్చు, అనాథలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, ప్రత్యేకంగా టెంపుల్లో ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమాలే కావచ్చు, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు మీరు చేస్తూ మీ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి మీ సేవా కార్యక్రమాలు మీరు అందిస్తున్నారు. అవునండి. అసలు మీ ఫౌండేషన్ అసలు ఎలా స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, అసలు అంజలి యాదవ్ గారు ఎవరు అన్నది మా V5 న్యూస్ ప్రేక్షకులతో ఒకసారి పంచుకోగలరా? తప్పకుండానండి. షూర్. చెప్పండి, అసలు అంజలి యాదవ్ ఎవరు? అంజలి యాదవ్ అంటే అండ్ మాది వచ్చేసి మిర్యాలగూడ అండి, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే అండి. నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ. అండ్ గంగుల ముత్తయ్య అండ్ మట్టమ్మ గారి నేను కూతురునండి. ఓకే. సో నాది అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. బట్ అక్కడ నుంచి మేము హైదరాబాద్కి రావడం జరిగింది ఒక 15 years బ్యాక్. సో హైదరాబాద్కి రావడం జరిగింది పిల్లల ఎడ్యుకేషన్ కోసం.
ఇక్కడికి వచ్చేసి. అండ్ నాకు వచ్చేసి వర్క్ ఫ్యాషన్ డిజైనర్ అంటే చాలా ఇష్టం. అండ్ అలా నేను వర్క్ స్టార్ట్ చేసుకొని సిటీలో బ్రాంచెస్ స్టార్ట్ చేసుకొని అలా బుటెక్స్ పెట్టుకుంటూ వచ్చాను. ఓకే. బట్ నాకు ఫస్ట్ నుంచి ఒక సోషల్ సర్వీస్ చేయడం అంటే కొంచెం పేదవాళ్ళు, అనాథలు, రోడ్డు మీద ఎవరైనా పడిపోతే అదొక సానుభూతి అండి నాలో. ఓకే. ఓకే. హెల్ప్ చేయాలి, హెల్పింగ్ నేచర్. అది నా బ్లడ్లోనే ఉందో తెలియదు, బట్ నా మనస్తత్వం తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి అలా ఒక అలవాటు ఉంది నాకు. అంజలి గారు అంటే ఏమైనా సేవా కార్యక్రమాలు చేయాలి అంటే గనక ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉంటేనే అలాంటివి చేయగలుగుతాం. కొంతవరకు ఎవరైనా ఏదైనా సహాయం చేయాలంటే కొంతవరకు చేయగలుగుతాం. మీరు మీ స్వయం కృషితో ఎదిగారు మీరు. అవునండి. కానీ మీరు ఏదైతే ఎదిగారో దీనిలో వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి 10 రూపాయలు వస్తే దానిలో అంటే 50% మీరు ఏమొచ్చినా అది పేదల కోసమే ఖర్చు పెడతారు. ఇది నిజమేనా? 100% అండి, 100%. అసలు ఈ సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన అసలు మీకు ఎందుకు కలిగింది? ఎందుకంటే అండి, ఎంత సంపాదించినాం అనేది కాదు ముఖ్యము, మనం ఒక్కరమే తింటాము. సో అస్సలు లేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మనము పిరికెడు అన్నం పెడితే పుణ్యమే అంటాం కదా. మనం ఎంత పెడతామో అంత మనకు లభిస్తుంది అంటారు. సో అదొక్కటి నేను నేర్చుకున్నాను. బట్ అలాంటప్పుడు ఏమవుతుందంటే, చేసుకోలేను, తినలేని పరిస్థితుల్లో, లేని పరిస్థితుల్లో, వృద్ధా జీవితంలో పిల్లలు చూసుకోలేని పరిస్థితుల్లో, పేరెంట్స్ లేని తల్లిదండ్రుల పరిస్థితుల్లో, అలాంటి వాళ్ళకు ఏమవుతుంది, మనకు 1000 రూపాయలు వచ్చినాయి, 100 రూపాయలు ఖర్చు పెడితే తప్పు లేదు కదా. సో 100 రూపాయలు పోతే మళ్ళీ మనకు 200 దేవుడు అనేవాడు చూపిస్తాడు. నేను అమ్మవారిని బాగా నమ్ముతానండి. సో నేను అమ్మవారిని బాగా పూజిస్తాను. సో అలాంటప్పుడు నాకు అలాంటి ఆలోచన నాకు కలిగింది. అలాంటి టైంలో నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాను. బట్ దానివల్ల మనకు పోయేది ఏం లేదు. ఎక్కడి నుంచి ఖర్చు పెట్టుకుంటే ఇంకా సంపాదించుకుంటాము. మనం వాళ్ళకేమో ఆస్తులు రాసి ఇవ్వట్లేము, అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయట్లేము. బట్టలు లేని వాళ్ళకి బట్టలు కొనిస్తాము, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టిస్తాము. పిల్లలు ఉంటారు, అనాథ ఓల్డ్ ఏజ్ పిల్లలు, వాళ్ళకి ఫ్రూట్స్ కొనిస్తాము. దాంట్లో మనం ఏం వాళ్ళ కడుపు నింపుతున్నాము, ఒంటి మీద బట్ట కొనిస్తున్నాము. అలాంటప్పుడు మంచి పని కదా అండి. నా పిల్లలకు కొనిస్తున్నా అనుకుంటాను, ప్లస్ నా అమ్మ నాన్నకి పెడుతున్నా అనుకుంటాను. నాకు పేరెంట్స్ లేరు, పేరెంట్స్ నేను కోల్పోయాను. అలాంటి టైంలో వాళ్ళల్లో నా అమ్మ నాన్నని చూసుకుంటాను. అలాంటి ఆలోచన అనేది నా మైండ్లో అది ఉంటుందండి, ఎనీ టైం ఉంటుంది. ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పాలి. తల్లిదండ్రులు లేరు అన్నప్పుడు మనకు ఆ బాధ ఏంటో తెలుసండి. మా ఫాదర్ యాక్చువల్లీ మా చిన్నప్పుడే పోయారు. మా మదర్ ఒక్కరే నన్ను, నా 2 తమ్ముళ్ళని చాలా కష్టపడి చూసుకున్నారు. అలాంటి టైంలో ఏమిటంటే, మా అమ్మగారు మమ్మల్ని ఎలా చూసుకున్నారో, సో మా అమ్మనే ఒక ఇంప్రెస్. అలాంటి తను కూడా వేరే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. సో అలాంటప్పుడు మనం ఎందుకు హెల్ప్ చేయకూడదు అన్నది ఆలోచన నాకు, అదొకటి. సో అట్లా కొంచెం చేస్తూ వచ్చేదాన్ని. ఆ తర్వాతకి ఏం జరిగిందంటే, మేము కోవిడ్ టైం, కోవిడ్ అనేది అందరి లైఫ్లో ఒక విషాదం మన దేశం మొత్తంలో. అలాంటి టైంలో నా ఓన్ బ్రదర్ని నేను మిస్ అయ్యాను. నా 2 బ్రదర్స్లో నా తర్వాతకి బ్రదర్ శ్రీనివాస్ గంగుల. అలాంటిది నా ఓన్ బ్రదర్, తను ఆల్రెడీ చేతికొచ్చిన కొడుకు అంటారు కదా. ఒక కన్న తల్లికి భర్త లేకుండా పిల్లలను పెంచుకొని కొడుకు జాబ్ చేసే వయసుకి వచ్చినాక పెళ్ళై ఒక పాప, అలాంటి టైంలో నా తమ్ముడికి ఫీవర్ వచ్చేసి డెంగ్యూ ఫీవర్ తోటి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తను 11 days అండ్ 10 days లోపలనే తను చనిపోవడం జరిగింది కరోనా టైంలో. సో ఆ టైంలో అతను చనిపోవటము, దాని తర్వాతకి ఆ బెంగతో మా అమ్మగారు కూడా 4 months గ్యాప్తో తను కూడా చనిపోవటం జరిగింది. రీసెంట్లీ 3 years అండి, ఇప్పుడు 3 years. సో ఆ 3 yearsలో అమ్మగారు కూడా తమ్ముడితో పాటు పోయారు. సో ఆ టైంలో ఏంటంటే, నేను ఇంకా మైండ్లో అంతకుముందు కొంచెం ఉండేది నాకు. సో వీళ్ళని నేను ఎప్పుడైతే మిస్ అయ్యానో నేను ఇంకా స్ట్రాంగ్ అయిపోయాను. ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఒక పక్క ఫాదర్ లేరు, అండ్ మదర్ బ్రదర్ ఒకేసారి పోయారు. మంత్స్ అండి. అలాంటి టైంలో ఆ టైంలో 4 months గ్యాప్లో మా మదర్ కూడా పోయారు. ఆ గ్యాప్లో పోవటం వల్ల నాకు ఒక థాట్ వచ్చేసింది. సో పబ్లిక్లో అంతకుముందు ఆల్రెడీ నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను. సో నాకు ఎప్పుడైనా మూడ్ ఆఫ్గా ఉన్నప్పుడు, వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళటము, వాళ్ళ ఫేస్లో మా అమ్మగారిని చూసుకోవటము, అండ్ మా అన్నదమ్ములు అంటే ఆల్రెడీ తమ్ముడు చూసిన నాకు అలాంటి ఫీలింగ్ రావటము. సో అలాంటప్పుడు నాకు అంతకుముందు ఏ పేరు లేకుండా చేసిన సోషల్ సర్వీస్కి అప్పుడు GMS అనేది మెమోరియల్ ఫౌండేషన్ అనేది ఒకటి నేను
క్రియేట్ చేసుకున్నాను. జి అంటే గంగుల, ఎం అంటే మా మదర్ మట్టమ్మ, జి అంటే శ్రీనివాస్. అండ్ వాళ్ళ ముగ్గురు తమ్ముడు మెమోరియల్ అంటే వాళ్ళ గుర్తు నాకు. వాళ్ళ గుర్తు గురించి నేను అలా ఎంచుకొని సో ఇలా ప్రజల్లోకి ఇంకా ఎక్కువైపోయింది నాకు. ఎప్పుడైతే వాళ్ళని 3 years బ్యాక్ మిస్ అయ్యానో సో అంతకుముందు కొంచెం చేసేదాన్ని. అంతకుముందు ఒక 10,000 ఖర్చు పెడితే ఈ రోజు 30,000 40,000 కాడికి దాటిపోయి 50,000 కూడా క్రాస్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే పోయిన వాళ్ళు ఎలాగో రారు, ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళు అనాథలు, డబ్బున్న వాళ్ళకి ఎవరైనా సాయం చేస్తారండి. డబ్బున్న వాళ్ళకి ఏం అవసరం, మనం చేయాల్సిన అవసరం లేదు. బట్ అందుకే నేను ఇలాంటి వాళ్ళని ఎంచుకొని ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, సోషల్ సర్వీస్ చేయటము, అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, క్యాన్సర్ పిల్లలు కానీ, అండ్ అనాథ పిల్లలు కానీ, సో కంప్లీట్ ఏ ఆధారం లేని వాళ్ళు ఒక ట్రస్ట్ నేను పెట్టాలి అనుకున్నాను. అది నాకు పెట్టడానికి అంత తొందరగా సాధ్యం కాదు కాబట్టి సో ఇప్పుడు ఎవరైతే రన్ చేస్తున్నారో నాలాంటి ఆలోచన, నాలాంటి సోషల్ సర్వీస్ చేస్తున్నారు, ఏళ్ళ నుంచి చేసే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకు మనం కొంచెం హెల్ప్ అవుదాము. బట్ మంచి కాన్సెప్ట్. ఇప్పుడు వేరే ఒక ఫౌండేషన్ ఉంది, వాళ్ళు నడిపిస్తున్నారు, వాళ్ళు నడిపించలేకపోతున్నారు. 10 ఏళ్ళ నుంచి ఉన్నారు, 20 ఏళ్ళ నుంచి ఉన్నారు కొంతమంది. సో వాళ్ళు కూడా నాలాగానే చేస్తూ వచ్చారు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి డొనేషన్ ఇస్తానే వాళ్ళు ఫుడ్ పెట్టగలుగుతున్నారు, మెడిసిన్ ఇప్పగలుగుతున్నారు. వాళ్ళు మాత్రం ఎంతగానో చూసుకుంటారు. బట్ అలాంటి టైంలో వాళ్ళు చేసే కార్యక్రమంలో మనం కూడా తోడుంటే బాగుంటుంది అనుకొని నేను నాకు వచ్చే సంపాదనలో కొంచెం వాళ్ళ కోసం ఖర్చు పెట్టినట్టు. సో ఒక ఏరియాని పర్టికల్గా కాకుండా అన్ని ఏరియాలలో సిటీలో నేను సెర్చ్ చేసుకుంటా. ఫస్ట్ సెర్చ్ చేసుకొని ఇది పేడా నాన్ పేడా సో అనేది నాన్ పెయిడ్ ఉన్నదే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో వీళ్ళ ఓల్డేజ్ హోమ్లో ఫ్రీగా తీసుకుంటారు. ఎవరు వచ్చినా కూడా, ఎవరు డోర్ కొట్టినా కూడా పిరికడ అన్నం పెట్టి ఆశ్రయం కల్పిస్తున్నారు అనుకునే ఆశ్రమాలు నేను సెలెక్ట్ చేసుకొని అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి నేను సహాయం చేస్తుంటాను. అంజలి గారు, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే మీరు ఒక ట్రస్ట్ పెట్టుకున్న ఫౌండేషన్ ఉన్నా సరే కూడా మీరు ప్రత్యేకంగా ఎక్కడెక్కడైతే ఇలాంటివి ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి మీరు హెల్ప్ చేయడం ఇదంతా జరుగుతుంది. ఇదే ఫౌండేషన్ మీరు పెట్టారు కాబట్టి మీరు ప్రత్యేకంగా అంటే అక్కడ ఏదైనా మీరున్నటువంటి ఏరియాలో కానీ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి, ఎందుకంటే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు. అవునండి. అలా ఎవరైనా ముందుకు రావడం జరిగిందా? ఒకవేళ రావాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా? ముందుకు వస్తే హ్యాపీ అండి. నేను యాక్చువల్లీ నేను ఇప్పటి వరకు ఒకరిని సాయం చేయమని అడగలేదు. ఇంకెవరైనా అలా సాయం చేస్తాను నేను వస్తే ఓకే. బట్ సాయం చేస్తే మాత్రం కంపల్సరీ నా ఫౌండేషన్ అనేది కంపల్సరీ నేను కన్సెషన్ చేసి అండ్ ప్రతి ఒక్క వృద్ధులకు కానీ, అనాథలకు కానీ, క్యాన్సర్ పిల్లలకు కానీ చేయూతను అందిస్తాను. నాతో పాటు ఎవరైతే హెల్ప్ చేయడానికి వస్తున్నారో వాళ్ళందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తీసుకొని, సో నేను ఒక్కదాన్ని చేస్తేనే ఇలా చేస్తున్నాను, 10 మంది కలిస్తే ఎలా చేస్తాము, బట్ అలాంటిదన్నీ చేయాలని నా డ్రీమ్ అండి. బట్ దానికి ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కలుగుద్దో తెలియదు. ఇప్పటి వరకైతే ఇలా చేయగలుగుతున్నాను. అంజలి గారికి దైవభక్తి చాలా ఎక్కువ. ప్రత్యేకంగా టెంపుల్స్లో ఎన్నో రకాల టెంపుల్స్లో అన్నదానం చేస్తారు. దైవభక్తి విషయంలో మాత్రం చాలా ఎక్కువ. మిమ్మల్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మన షూట్ స్టార్ట్ చేసినప్పుడు మా కెమెరామెన్ భరత్ కూడా మీతో అంటున్నారు, మేడం మిమ్మల్ని టెంపుల్స్ దగ్గర అక్కడ చూస్తూ ఉంటాం మేడం, ఈ మేడం నాకు తెలుసు అని. అంటే ప్రత్యేకంగా టెంపుల్స్ దగ్గర మిమ్మల్ని చూసి గుర్తుపెట్టుకుని ఈ రోజు నేను స్టూడియోకి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని గుర్తు చేసుకునే స్థాయికి మీరు వెళ్ళారంటే మీకు ఎంత భక్తి ఉందో అర్థమవుతుంది. ఎందుకు దైవభక్తి అంటే మీకు ఇంతగా ఎందుకంటే ఏమోనండి, భగవంతుడు అనేవాడు మనకు కనపడడు. బట్ కానీ ఏదో ఒక టైంలో ఎవరికో హెల్ప్ చేస్తున్నా, నేను చేస్తున్నాను, నాకెవరో ఒకరు హెల్ప్ చేసినా కూడా ఆ దేవుడు అనేవాడు వాళ్ళ రూపంలోనే వచ్చి హెల్ప్ చేస్తాడు అనేది ఒక నిజం. 100%. దాని తర్వాతకి ఎక్కువ నేను అమ్మవారిని నమ్ముతాను, దుర్గాదేవిని నమ్ముతాను, విజయవాడ దుర్గాదేవిని నమ్ముతాను. సో దుర్గాదేవిని నేను ఎంతగా ఆరాధిస్తానంటే అంతగా ఆరాధిస్తాను. అండ్ నేను భవానీ మాల కూడా ధరిస్తాను. అండ్ అంతేకాకుండా నా ఇంటి దేవరి కులం అంటే ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ. మా తాత ముత్తాతల నుంచి కూడా మాకు అమ్మవారు ఉంది. సో అమ్మవారు ఉండటం వల్ల నేను అమ్మవారి ఉపరాసులు అయ్యి అమ్మవారి పూజ చేస్తుంటాను. అంతేకాకుండా అమ్మవారి కళ్యాణం కూడా చేపిస్తాను. అండ్ మళ్ళీ తెలంగాణలో మంచి ఫేమస్ అయిన జోగిని శ్యామల గారితో కూడా అండ్ మా ఇంట్లో పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అండ్ తను మా గురువు గారు కూడా. అందుకే సిటీలో ఏ అమ్మవారు సంబంధించిన టెంపుల్స్ కూడా నేను ఆ అమ్మతోటి నేను పోవటం జరుగుద్ది దర్శనానికి.
ఆ అమ్మ చేతుల మీదుగా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ నుంచి కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. ఓకే అండి. సో అలా నాకు ఆ అమ్మవారు అనేది నాకు చాలా ఇష్టం అండి. ప్రత్యేకంగా అమ్మవారు అంటే ఎక్కువగా మీరు చాలా పూజిస్తారు. పూజిస్తాను 100%. ఒక రకంగా చూస్తుంటే మీలో కూడా అమ్మవారు కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, సాధారణంగా ఇవి సాధ్యమయ్యేంత చిన్న విషయం కాదండి. కొంతవరకు మనం ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతాం. అవును. పర్టికులర్గా మనకి మెయిన్గా ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. కొంతవరకు సహాయం చేస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారు. అది ప్రత్యేకంగా మీ స్వయం కృషితో మీరు కష్టపడ్డ సొమ్ముతోనే మీరు సహాయం చేస్తారు ఇప్పటివరకు. మరి ఇంట్లో ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? ఫ్యామిలీ సపోర్ట్? మా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికైనా ఆపద వస్తే నేను ఆదుకుంటానని తెలుసు. ఎవరితోటైనా మంచిగా కలుపుకొల్లి మాట్లాడుకుంటాను. సో అలాంటి సిచ్యువేషన్లో నేనేంటంటే ప్రతి ఒక్కరికి ఒక 10 రూపాయలు ఇచ్చేసి ఒక అన్నం పెట్టడానికి నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి నా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు సపోర్టే ఉంటుంది 100%. ఏం చేస్తుంటారండి మీ పిల్లలు? ఏం చేస్తుంటారు? మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా సార్ వచ్చేసి వ్యవసాయం, యాక్చువల్లీ బిజినెస్ ఉంటుందండి. అండ్ మా పిల్లలు వచ్చేసి పాప బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మా బాబు వచ్చేసి బీబీఏ చేస్తున్నాడు ప్రెసెంట్, పెద్ద పిల్లలు. సో అలాంటప్పుడు నాకు చిన్న పిల్లలు కూడా లేదు, ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. అండ్ ఓన్ బిజినెస్ రన్ చేస్తుంటాను కాబట్టి సొసైటీలో తిరుగుతుంటాను. అండ్ రియల్ ఎస్టేట్ అంటే మీకు తెలియంది కాదు. ఆల్మోస్ట్ నేను కొన్ని కంపెనీలకు టైఅప్ అయ్యి నేను బిజినెస్ ఇచ్చాను, పేరు ఉన్న కంపెనీలతోటి. సో నేను బిజినెస్ కూడా టాప్ లెవెల్లో అవార్డ్స్ అచీవ్మెంట్స్ నేను చేసిన రీసెంట్లీ కూడా చేస్తూనే ఉన్నాను. సో అలా నేను కష్టపడి చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చిన దాంట్లో సో ఒక 10 రూపాయలు పేదలకు పెంచాలి, పేదలకు హెల్ప్ చేయాలి అన్నది ఆలోచన నాకు ఉంటుందండి ఎనీ టైము. అంటే ఇప్పుడు మీరు మల్కజ్గిరి, అది నెక్స్ట్ కుత్బుల్లాపూర్, ఈ నియోజకవర్గం వరకు మాత్రమే మీరు అక్కడ ఉంటున్నారు. అంటే అక్కడ ప్రజలకు మాత్రమే మీ సేవా కార్యక్రమాలు అందుతున్నాయా, లేకుంటే ఇతర ప్రదేశాల్లో కూడా మీరు చేస్తున్నారా? లేదండి, నేను ఉంటున్న ఏరియాలోనే నేను చేసుకుని నా గురించి గొప్ప చెప్పుకోవడానికి నేను అలా చెయ్యను. ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ మన హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా సరే సమస్య ఎక్కడున్నా సరే నేను ఒక పర్టికల్గా నా కుకట్పల్లి, ఈ మన కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి ఈ ఏరియాలోనని కాదు. సో ఎక్కడున్నా హెల్ప్ చేస్తాను 100%. అది మన ఏరియాలోనే కావాలని ఏం లేదండి, ప్రతి ఒక్క ఏరియా ఎంచుకుంటాను. ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారా అని అనిపిస్తే ఎవరైనా అక్క రండక్క మా ఏరియాకి అంటే కంపల్సరీ అక్కడికి వెళ్తాను 100%. ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది మీ నియోజకవర్గం అనే కాకుండా చాలా ప్రదేశాల నుంచి కూడా అందరి ప్రేమాభిమానాలు మీరు సొంతం చేసుకున్నారు. మరి మీలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే బాగుంటుంది అని మిమ్మల్ని అభిమానించే వాళ్ళే కానీ, మీ సహాయం పొందే వాళ్ళే కానీ ఖచ్చితంగా అనుకోవచ్చు. అట్లాంటప్పుడు మరి మీకు రాజకీయంలోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? భవిష్యత్తులో రాజకీయం ఉద్దేశం అంటే భవిష్యత్తులో రావచ్చండి, దాన్నే ఉంది. యాక్చువల్లీ రాజకీయం నాకు కొత్త కాదు. ఆల్రెడీ నాకు రాజకీయం టచ్ ఉంది. గతంలో 10 సంవత్సరాల కిందనే అండ్ నేను వచ్చేసి నా నియోజకవర్గంలో తెలుగుదేశంలో నేను వర్క్ చేయడం జరిగింది. బట్ దాని తర్వాతకి అక్కడి నుంచి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినాక సో ఫ్యామిలీ సెటప్ మొత్తము సెట్టింగ్, పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం బిజినెస్ మీద ఫోకస్ చేస్తాము. సో బిజినెస్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు సోషల్ సర్వీస్లో నేను ఎంటర్ అయ్యాను. సోషల్ సర్వీస్లో నేను చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు రాజకీయ పరంగా అంటే ఇప్పుడు నేను చేసే పనులకి నేను ఒక రాజకీయంలో నేను ఎంటర్ అయినా కూడా పర్లేదండి, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా చేయగలగడానికి ఇంకా నాకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే ప్రత్యేకంగా మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం, పార్టీ మీద అభిమానమా లేక రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు ఈ పార్టీని ఇష్టపడుతున్నారా? నాకు ఫస్ట్ నుంచి కూడా అండ్ ఫస్ట్ అంటే నేను ఎప్పుడైతే అక్కడి నుంచి తెలంగాణ మన ఫస్ట్ టీడీపీ అండి ఊర్లో ఉన్నప్పుడు, అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చినాక తర్వాతకి మన గవర్నమెంట్ ఏదైనా సరే చేసే పనులను బట్టి మనకు ఆలోచన వస్తుంది. కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ గారు అంటే ఒక ఫ్యాషన్ నాకు. ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు అనేది ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు నువ్వు పుట్టావు అనేది ఒక పేరు ఊకే నాకు పదే అనేది అనమాట. నేను ఆ టైంలో పుట్టాను అనేసి. ఇందిరాగాంధీ గారు అంటే నేను కొంచెం సోషల్ సర్వీస్ చేస్తుంటాను, సోషల్ మీడియా ఫాలో అవుతుంటాను, న్యూస్లు చూస్తుంటాను కాబట్టి కొంచెం నేను ఎక్కువ ఆమెకు ఒక అభిమానిని.
చెప్పాలంటే. ఇప్పుడు ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటండి, ఒక ఆడవాళ్ళు దేశం వెళ్తున్నారు అని అంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం కదా. అదే విధంగా నాకు చిన్నప్పటి నుంచి ఆశ కూడా కలుగుద్ది. అలాంటప్పుడు ఏమైందంటే అప్పుడు నాకు ఇందిరాగాంధీ అంటే నాకు అలా అనిపించింది. దాని తర్వాతకి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ. సో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు. బట్ అలాంటప్పుడు వాళ్ళని చూసినాక నాకు ఒక స్పెషల్లీ అనిపించింది. తర్వాతకి మన ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ నాయకత్వంలో కూడా బాగా మంచి చేశారు వర్క్లు. ఎలా అంటే అండ్ మహిళలకు డోక్రా లోన్స్ అసలు ఎవరు తీసుకురాలేదు. ఫస్ట్ అప్పుడు మన కాంగ్రెసే తీసుకొచ్చింది మహిళా డోక్రా లోన్స్ అని, దాని తర్వాతకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ అని, రేషన్ కార్డ్స్ అని, మొత్తం ఆల్మోస్ట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అదనేది నాకు ఆ పార్టీ మీద అభిమానం ఒకటి ఉంది. పార్టీ అభిమానంతో రేవంత్ అన్న గారి అభిమానం మీద వెళ్తాను నేను. ఎందుకంటే అంత చిన్న వయసులో పార్టీ లీడర్గా, సో ఒక నాయకుడులాగా, ఒక లీడర్గా తను సో అనుకున్న పట్టుదలతోటి ఈరోజు సీఎం అయ్యాడు. బట్ సో ప్రజల కోసమే కొట్లాడాడు, ప్రజల కోసమే పోరాడాడు. తన కూతురు మ్యారేజ్లో కూడా తనను అరెస్ట్ చేసినా కూడా పార్టీ కోసమే తనంతా పనంగా పెట్టేసి, తన అరెస్ట్ అయినా కూడా, తన జైల్లో కూర్చున్నా కూడా, తన ఫ్యామిలీని మిస్ అయినా కూడా సో దేశం అంతా చూసింది కూడా. సో అంత పట్టుదల లీడరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన సీఎం కావటము నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ సంఘటన కూడా చాలా సీరియస్గా, చాలా పట్టుదలగా తీసుకున్నారు 100%. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఉన్నది పార్టీ మీద అభిమానము అండ్ పార్టీ కోసం మన సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి, పట్టుదల, తనతో పాటు తోటి లీడర్లు, తోటి లీడరు ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, సో సీతక్క కానీ, అండ్ కొండ సురేఖ గారు కానీ, ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళందరు నాయకులు కూడా కృషి చేసి మన గవర్నమెంట్ తీసుకురావటము. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. 100% నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ మాది. సో అక్కడి నుంచి అధిక మెజార్టీతో గెలవటం కూడా చాలా హ్యాపీ అనిపించి, నేను ఆ సెలబ్రేషన్స్ కూడా అతను గెలిచిన రోజు రేవంత్ రెడ్డి అన్న గెలిచినప్పుడు గాంధీ భవన్లో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కూడా వెళ్ళేదాన్ని. అంత అభిమానం నాకు. అంటే అక్కడ ప్రత్యేకంగా అంటే డాన్స్ కూడా చేశారు మీరు అని విన్నాను, నిజమేనా? 100% అండి, 100%. అంటే ఆ ఆనందం, సంతోషాన్ని ఎందుకంటే ఒక 10 years తర్వాతకి మన కాంగ్రెస్ రావటం అంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనిపించింది. అక్కడ ఉన్న తోటి కార్యకర్తలతోటి, మహిళా కార్యకర్తలు చాలా మంది ఉన్నారు నాతో పాటు, అందరం కలిసి చాలా హ్యాపీగా ఆనందం షేర్ చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో అంటే అప్పుడు కూడా ఆ పార్టీతో కొంత ప్రయాణం చేస్తున్నారు కదా, ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? ఓకేనండి, అప్పుడు కూడా మన సీనియర్ ఎన్టీ రామారావు గారు, అసలు ఆయన నేను చూడలేదండి. ఆయన ఈ కాలం చేసినప్పుడు కూడా నాకు గుర్తు కూడా లేదనుకో బేబీ. సో ఇప్పటికీ మా ఫ్యామిలీ వాళ్ళు టీడీపీనండి. మా ఇంట్లో ఎన్టీ రామారావు గారిది పెద్ద చిత్రపటం ఉంటుంది. నా బ్రదర్స్ కానీ, ఇప్పుడు నా బ్రదర్ ఎవరైతే చనిపోయారో సో అతను ఎన్టీ రామారావు గారు అంటే పిచ్చి ఫ్యాన్ నా తమ్ముడు. సో ఒకప్పుడు నా ఫ్యామిలీ టీడీపీ. ఈ రోజు టీడీపీ అండ్ కాంగ్రెస్ అంతా ఒకటే కదండి. అది సో అలాంటప్పుడు ఏంటంటే టీడీపీ కాంగ్రెస్ ఒకటే కాబట్టి నేను టీడీపీ నుంచి కాంగ్రెస్కి రావడంలో తప్పలేదు కదా. 100% కదా అండి. ఇంకా చెప్పండి, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందనుకుంటున్నారు? తను పెట్టిన 6 గ్యారంటీస్, ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు అమల్లోకి వచ్చినాక సక్సెస్ఫుల్గా కొన్ని కంప్లీట్ చేసేస్తారు. అందులో కొన్ని కంప్లీట్ చేసిన దాంట్లో కూడా అండ్ 500 రూపీస్కు గ్యాస్ అని చెప్పేసి మహిళలకు చాలా ఆదా చేశాడు. అండ్ ఆర్టీసీ బస్ చాలా ఫ్రీ పెట్టారు. 200 యూనిట్ కాలిన వాళ్ళకి వర్కౌట్ అయిందంటారా? 100% కదండి, 100% వర్కౌట్ అయింది. అంటే ఈ రోజుల్లో ఇబ్బందులు పడుతున్నాము చాలా వరకు, ప్రయాణం చేసే ప్రతి ఒక్క అంటే లేడీస్ చెప్తున్నారు బస్సులు తగ్గించేశారు, దీనివల్ల ఇబ్బంది పడుతున్నాము అంటున్నారు కదా, అట్లాంటివి ఏమైనా మీ దృష్టికి రాలేదా? అట్లాంటివి అంటే ఒకటి అండి, ఫ్రీ అంటే జనాలు చాలా మంది ఎగబడతారు, ఆ విషయం అందరికీ తెలిసింది. అది ఫ్రీ బస్ కానీ అండ్ టెంపుల్ దగ్గర కానీ ఏదైనా ఒక ఫ్రీ అనేది మనం పెట్టామంటే గుంపులు జనాలు వస్తారు. అలాంటి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అది కొన్ని రోజులు ఇబ్బంది పడ్డారు, 100% ఎదురవుతుంది. కానీ ఆ ఇబ్బందులు ఎదురు పడేటప్పుడు ఒకరికి ఒకరము అర్థం చేసుకొని మనము చిన్నగా వెనక ముందు మనం బస్సు ఎక్కటం దిగటం చేస్తుంటే ఇలాంటి ఇబ్బందులు నథింగ్ కాదు. అదే ఫ్రీ టికెట్ డబ్బులు పే చేయాలంటండి, మహిళలు ఉంటారు, కొంతమంది బస్సీలలో ఉంటారు,
ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు, చాలా లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బయట కొంతమంది జాబ్కి వెళ్తున్నారు. జెంట్స్ ఎంత కష్టపడుతున్నారో ఈక్వల్గా మహిళలు కూడా ఈరోజు బయటకు వచ్చి సొసైటీలో ఈక్వల్గా మగవాళ్ళకు సమానంగా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు జాబ్లలో పోతున్నారు, ప్రతి ఒక్క కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకు వచ్చే శాలరీ బస్ టికెట్స్ అప్ అండ్ డౌన్ చేసినందుకు సిటీలో ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ దాకా మినిమం ఖర్చు అవుతుంటుంది. అలాంటప్పుడు ఫ్రీ పెట్టిరు అంటే మన గవర్నమెంట్ రేవంత్ అన్న గారు హెల్ప్ చేసినట్టే కదండి. సో వాళ్ళకు వచ్చే శాలరీ వాళ్ళకు హెల్ప్ అయినట్టే కదా. బట్ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి, కానీ తప్పదు. సో చూసుకొని మనము ఎక్కుతూ దిగుతూ ఉంటే మనమే అర్థం చేసుకోవాలి. ఆయన పెట్టినటువంటి 6 పథకాల విషయంలో మీరు 100% సాటిస్ఫై? 100% అండి, 100%. అలాగే ఇప్పుడు అంటే మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉంటున్నారు కదా. అవునండి. మీ నియోజకవర్గంలో ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా మాకు ఈ సమస్య ఉన్నది అని మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి ఉన్నాయా? కుత్బుల్లాపూర్లో అంటే ఇప్పటి వరకైతే ఒకటి చెప్పొచ్చండి, కొన్ని సమస్యలు మన కొలన హనుమంతరెడ్డి గారు ఉన్నారండి. సో పార్టీ అధినేత తను ఇప్పుడు. సో తను చేసిన అన్నగారు ఏంటంటే ప్రతి ఒక్కరికి పేదలకు మంచి హెల్ప్ చేస్తున్నాడు. ఆయన గురించి ఫస్ట్ చెప్తాను నేను. ఎందుకంటే మన పార్టీలో ఉండి తను చాలా మందికి అన్న నాకు ఈ హెల్ప్ చేయండి అంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ప్రతి ఒక్కటి తన సొంతంగా చేశాడు, పార్టీ తరపున చేశాడు. ఇది చెయ్యను అది చెయ్యను అన్నాడు. మ్యాక్సిమం చాలా వరకు మన హనుమంతరెడ్డి గారు ఫుల్ సపోర్ట్ అనేది మాకున్నాడండి. అలాంటి టైంలో హనుమంతరెడ్డి గారికి మాలాంటి వాళ్ళము ఇంకా మేము అవకాశము మాకు కూడా ఇస్తే సో మేము కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియాకు చాలామంది మన కాంగ్రెస్ తరపున కొంతమంది లీడర్లము. సో అన్నతోటి చేతులు కలిపినాం అనుకోండి, చాలా హెల్ప్ అవుతాము మేము. ఇంకా ఒకవేళ కనుక కొలన హనుమంతరెడ్డి గారు కనుక మీకు కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు పార్టీ తరపున అన్నయ్య ఇచ్చినా ఓకేనండి, ఇవ్వకుండా నేను చేస్తాను. నేను పార్టీకి వీరాభిమానిని, తెలుస్తుంది. సోషల్ సర్వీస్ చేస్తాను ఓన్గా. అలాంటప్పుడు నాకు ఇంకా హనుమంతరెడ్డి గారు ఇంకా అవకాశం ఇస్తే నేను ఇంకా ఏ విధంగా చేస్తున్నా మీరే ఊహించండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగానే కనుక మీకు అలాంటి అవకాశం కలిసి వస్తే, మీకు కనుక కల్పిస్తే ఖచ్చితంగా మీరు చేస్తారన్న నమ్మకం అయితే మాకు కూడా కలుగుతుందండి. ఇంకా మీరు ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ అంటే మీరు రాజకీయ విషయం తీసుకొచ్చారు కాబట్టి, అండ్ మేము చేసే వర్క్లు కాకుండా సోషల్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి, అండ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అండ్ ఎంపీ ఎలక్షన్స్ కూడా మన హనుమంతరెడ్డి గారు సార్ తోటి కానీ హరివర్ధన్ రెడ్డి గారు కూడా మా పార్టీకి చాలా సపోర్ట్ చేస్తున్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో. అండ్ వాళ్ళందరితో మేము కూడా చేయూతనిచ్చేసి మా పార్టీకి బలంగా ఇంకా సపోర్ట్ చేసేసి అధిక మెజార్టీతోటి రేవంత్ రెడ్డి గారిని ఎలా గెలిపించామో మా ఎంపీ ఎలక్షన్స్ రాబోయే అభ్యర్థిని కూడా మా సపోర్ట్ తోటి గెలిపిద్దామని ఆలోచన అండి. అలాగే సేవా కార్యక్రమాల విషయానికి వస్తే చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా. అవునండి. వాటిలో కూడా ఇంకా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? 100% అండి. ఇప్పుడు పార్టీ బలం అనేది మాకు ఇంకా ఉంటే సో రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, ఎలక్ట్రిషియన్స్ కానీ, కాలనీ వాళ్ళకు రేషన్స్ కానీ, అండ్ వాటర్ కానీ సంథింగ్ మా ప్రజలకి మా నియోజకవర్గంలో మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మా సీనియర్ నేతలతోటి సపోర్ట్ తీసుకొని అందరికీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సాధారణంగా ఒక కార్పొరేటర్ ఉన్నప్పుడు సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే కనుక అది మగవాళ్ళు అయితే అన్ని సమస్యలు ఆడవాళ్ళు మగవాళ్ళతో షేర్ చేసుకోలేరు. ఒక లేడీ కార్పొరేటర్ కనుక ఉన్నారు అని అంటే వాళ్ళకి ఏదైనా పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సమస్య ఉన్నా మేము చెప్పుకోగలుగుతామని ఎంతోమంది ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా మీ నియోజకవర్గంలోనే కాదు అన్ని ఏరియాల్లో మీరు చేసినటువంటి సేవను చూసి ఎంతోమంది లేడీస్ ఇట్లా కోరుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? 100% అండి. ఇప్పటికీ నన్ను అడుగుతారు, అక్క ఇట్లా మీరు రండి అక్క, మీరు ఎందుకు రాజకీయాలలోకి రావట్లేదు, రండి మాకు హెల్ప్ చేయండి, మనందరం కలిసి టీమ్ అయ్యి ఒక ఫ్యామిలీ లాగా ఉందాము, సో మీరు కూడా రండి ప్రచారాలకు చేయండి అంటే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నగారు వచ్చిన కాంచి నేను 3 months నుంచి నేను వస్తూనే ఉన్నానండి. ప్రతి ఒక్కరు ఎక్కడ రమ్మన్నా మీటింగ్స్కి వెళ్తూనే ఉన్నాను. అండ్ ప్రతి ఒక్క ఏరియాలో కానీ సో ప్రతి ఒక్క మీటింగ్స్ పార్టీ తరఫున ఎక్కడ మీటింగ్స్ పెట్టినా కూడా సోషల్ సర్వీస్ నాకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను పిలిచిన కాడికి ప్రతి ఒక్క చోటికి నేను అటెండ్ అవుతూనే ఉన్నాను. ఓకే, మా ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు ఈరోజు మనం చేసినటువంటి ఇంటర్వ్యూ ద్వారా మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే
మీరు చేసే కార్యక్రమాలు అంత మంచిగా ఉన్నాయి. ఒకవేళ మీరు కార్పొరేటర్గా కనుక మిమ్మల్ని చూస్తే ఇంకే మరెన్నో మంచి కార్యక్రమాలు మీరు చేయగలుగుతారని మాకు కూడా ఖచ్చితంగా నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న విషయాల్లో మీ ఫౌండేషన్ గురించే కావచ్చు, పొలిటికల్గా మీరు ఏ విధంగా వచ్చారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ నేను చాలా విషయాలు మీ నుంచి తెలుసుకున్నాను. నాతో పాటే మన ప్రేక్షకులు కూడా మీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇక ఫైనల్గా చెప్పండి, అంటే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అది పొలిటికల్గా కావచ్చు, మీ ఫౌండేషన్ ద్వారా కావచ్చు, మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటేనండి, ఇప్పటి వరకు నేను చేసిన ఫౌండేషన్స్ కానీ, హెల్పింగ్ నేచర్ కానీ, ఇప్పటి వరకు నా సొంతంగా నేను ఒక్కదాన్ని చేయగలుగుతున్నాను కదా. సో అదే మీరు అడిగినారు కదా, రాజకీయ పరంగా చూస్తే ఒకవేళ నేను కాక వచ్చాను అనుకోండి, సో ఇంకా రెట్టింపు నేను చేసే సేవలు అనేది ఇంకా రెట్టింపు ప్రజల్లోకి వెళ్తాను. సో పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటాను. అండ్ మన రేవంత్ అన్న గారు పెట్టిన 6 గ్యారెంటీలు అందరికీ అందుతున్నాయా లేదా అనేది, సో ప్రతి ఒక్క గల్లీకి, ప్రతి ఒక్క ఇంటికి అనేది నేను ఎంక్వైరీ చేసుకొని ఇంకా ప్రజల్లో అనేది ఇంకా ముందుకెళ్ళిపోతాను. సో నేను చేసిన సాయం కాకుండా గవర్నమెంట్ వచ్చినాక నా గవర్నమెంట్ సహాయం అందరికీ అందుతుందా లేదా, మ్యాక్సిమం అందరికీ అందుతుంది. ఎవరో ఒకళ్ళిద్దరు అందని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తాను. నా సీనియర్ నాయకులు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్లకు నేను ఇంకా తోడయి అందరం కలిసి మేము తలాకో చేసుకొని, అండ్ మా హనుమంతరెడ్డి గారితో పాటు సపోర్ట్ తీసుకొని, మా సీనియర్ లీడర్లు కానీ, అండ్ యూత్ లీడర్లు కానీ, మహిళా లీడర్లు కానీ, ఈరోజు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు, అందరం కలిస్తే ఇంకా మన కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మన గవర్నమెంట్ మన ప్రజలకి ఎంతోమందికి మనం పెట్టిన పథకాలు సక్సెస్ఫుల్ మేము అందరికీ అందించగలుగుతాము. అది అండి నా లక్ష్యం. ఓకే అండి. అలాగే మీరు అంటే ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. మా వీఫై న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మిమ్మల్ని కార్పొరేటర్గా చూడాలని, మళ్ళీ మిమ్మల్ని కార్పొరేటర్ అయిన తర్వాత నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని. ఎందుకంటే మీ ఆలోచన విధానం కానీ, మీరు చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి నిజంగానే ప్రభుత్వం మీకు సపోర్ట్ ఉండే అవకాశం కల్పిస్తే మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని వన్స్ అగైన్ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ప్రజ్వాల గారు, మీకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీఫైకి అండ్ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచన అసలు మీకు ఎందుకు కలిగింది? మనం వాళ్ళకేమో ఆస్తులు రాసి ఇవ్వట్లేము, అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయట్లేము, బట్టలు లేని వాళ్ళకి బట్టలు కొనిస్తాము, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టిస్తాము, పిల్లలు ఉంటారు అనాథ ఓల్డ్ ఏజ్ పిల్లలు, వాళ్ళకి ఫ్రూట్స్ కొనిస్తాము. దాంట్లో మనం ఏం వాళ్ళ కడుపు నింపుతున్నాము, ఒంటి మీద బట్ట కొనిస్తున్నాము. అలాంటప్పుడు మంచి పని కదండి, నా పిల్లలకు కొనిస్తున్నా అనుకుంటాను, ప్లస్ నా అమ్మ నాన్నకి పెడుతున్నా అనుకుంటాను. నాకు పేరెంట్స్ లేరు. ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది మీ నియోజకవర్గం అనే కాకుండా చాలా ప్రదేశాల నుంచి కూడా అందరి ప్రేమాభిమానాలు మీరు సొంతం చేసుకున్నారు. మరి మీలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే బాగుంటుంది అని మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ, మీ సహాయం పొందే వాళ్ళు కానీ ఖచ్చితంగా అనుకోవచ్చు. అట్లాంటప్పుడు మరి మీకు రాజకీయంలోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? సో ఇప్పుడు రాజకీయ పరంగా అంటే ఇప్పుడు నేను చేసే పనులకి నేను ఒక రాజకీయంలో నేను ఎంటర్ అయినా కూడా పర్లేదండి, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా చేయగలగడానికి ఇంకా నాకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే ప్రత్యేకంగా మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానమా లేక రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు ఈ పార్టీని ఇష్టపడుతున్నారు? ఫస్ట్ అప్పుడు మన కాంగ్రెసే తీసుకొచ్చింది మహిళా డోక్రా లోన్స్ అని, దాని తర్వాతకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ అని, రేషన్ కార్డ్స్ అని, మొత్తం ఆల్మోస్ట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అదనేది నాకు ఆ పార్టీ మీద అభిమానం ఒకటి ఉంది. గవర్నమెంట్ ఏదైనా సరే చేసే పనులను బట్టి మనకు ఆలోచన వస్తుంది కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ గారు అంటే ఒక ఫ్యాషన్. తెలుగుదేశం పార్టీలో అంటే అప్పుడు కూడా ఆ పార్టీతో కొంత ప్రయాణం చేస్తున్నారు కదా, ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందనుకుంటున్నారు?
తను పెట్టిన 6 గ్యారంటీస్ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు అమల్లోకి వచ్చినాక సక్సెస్ఫుల్గా కొన్ని కంప్లీట్ చేసేస్తారు. అందులో కొన్ని కంప్లీట్ చేసిన దాంట్లో కూడా అండ్ 500 రూపీస్కు గ్యాస్ అని చెప్పేసి మహిళలకు చాలా ఆదా చేశాడు. అండ్ ఆర్టీసీ బస్ చాలా ఫ్రీ పెట్టారు. ఒకవేళ కనుక కొలను హనుమంత్ రెడ్డి గారు కనుక మీకు కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చేయగలరు? ఇప్పుడు పార్టీ తరపున అన్నయ్య ఇచ్చినా ఓకేనండి, ఇవ్వకుండా నేను చేస్తాను. నేను పార్టీకి వీరాభిమానిని, సోషల్ సర్వీస్ చేస్తాను ఓన్గా. అలాంటప్పుడు నాకు ఇంకా హనుమంత్ రెడ్డి గారు ఇంకా అవకాశం ఇస్తే నేను ఇంకా ఏ విధంగా చేస్తున్నా మీరే ఊహించండి.